అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలని మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే అండి, మళ్ళీ వస్తాను. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న సిట్ విచారణకు కేటీఆర్ హాజరైన తర్వాత ఏదైతే కొన్ని కమెంట్స్ చేశారో కూడా ఇదంతా లొట్టపీస కేసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేం చేయలేదు, ప్రభుత్వాలు చేయవు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న, ప్రభుత్వాలకు సంబంధించి ఇబ్బంది పెట్టదలుచుకున్న, ప్రభుత్వాలకు సంబంధించి వ్యతిరేకంగా శక్తులకు సంబంధించి అనుమానం ఉన్న వాళ్ళని మాత్రము అధికారులు ట్యాప్ చేస్తారు కానీ ప్రభుత్వాలు చేయవు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వమే చేయిస్తుంది, ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, మీరు ఇచ్చిన 420 హామీలు కానీ ఇవన్నీ మీరు పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కమెంట్స్ అంటున్నారో, సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? ఎస్, ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న వారికి, జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. ఎప్పుడైతే 1200 మంది బలిదానం చేసి ఈరోజు రాజ్యాధికారం మరి సంపాదించుకున్నటువంటి తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డే వీరంతా రాజకీయ విధ్వంసం, ఆర్థిక విధ్వంసము, మరి అదేవిధంగా భూ విధ్వంసం, మరి అనేక కుంభకోణాలు. మరి ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసి వీరి పేరు చక్రధర్ గౌడ్ అనుకుంటా, అదే కదన్నా? చక్రధర్ గౌడ్ మీరే. అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది మీరే. కాబట్టి ఈ కేసు ప్రభుత్వం దగ్గర కూడా లేదు, మా కక్ష సాధింపు చర్య అనేది కూడా లేదు. వారు పెట్టిన కేసు దాని మీదనే ఈ రోజు ఈ కేసు మొదలైంది. కాబట్టి వీరికి ఎంతసేపు ఏ విధంగా వాళ్ళకు ఒక అభద్రత భావం, అంటే పరిపాలన మా చేతి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో, మరి ఎవరు మళ్ళా రాజ్యాధికారం సాధించుకుంటారో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్నట్టుగా ఒక అభద్రత భావంతో వాళ్ళు, ఒక స్వార్థంతో మరి ఇక్కడ ఉన్నటువంటి వారి రాజకీయ నాయకుల్ని, వ్యాపారాలని, జడ్జిలని, సినీ యాక్టర్లని, ఒక ప్రైవేట్ ఉన్నటువంటి జీవితాల మీద ఒక ఫోన్ ఏ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఈ రోజు భార్యాభర్తలు కూడా మాట్లాడుకుంటారు, వ్యాపార రూపకంగా మాట్లాడుకుంటారు, ఎన్నో రకంగా మాట్లాడుకుంటారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు ఏ విధంగా వీళ్ళంతా మరి దూరుతారండి? మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఒక పెద్ద ఆయన అనేది ఈ రోజు బొగ్గాట నడుస్తుంది. మరి ఈ రోజు మరి ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో మరి ఈయన హరీష్ రావు గారిని పిలిస్తే హరీష్ రావు గారు ఏమంటారు? తుస్సుపుస్ కేసు అంటాడు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏమంటారు? లొట్టపీస్ కేసు అంటాడు. వీళ్ళకు రాజ్యాంగం మీద ఏమీ లేదు. ఎంతసేపు దోచుకున్నామా, ఏ విధంగా దౌర్జన్యాలు చేసినామా, ఏ విధంగా మన మనుషులందరినీ కలుపుకున్నామా. ఆ రోజు వీరికి మరి 14లో మెజార్టీ ఇచ్చింది, 18లో మెజార్టీ ఇచ్చింది. వాళ్ళకు మ్యాండేట్ ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీని వీరు ఇదంతా ఫోన్ ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా టార్చర్ పెట్టి పార్టీలో కలుపుకున్నారో మరి జనాలంతా చూసిండ్రు. ఎక్కడ ఈ రోజు ప్రభుత్వాన్ని నడపనీయగలిగిన, మా ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఉండనీయగలిగినండి? ఎంతసేపు వీరు సేపు దౌర్జన్యం చేయాలి, వీళ్ళకు రాష్ట్రం అంతా వీళ్ళ సొంత జాగీర్ లాగా చూసిరు తప్ప ఏ రోజు కూడా వీరు ఇది ప్రజలు ఇచ్చినటువంటి, మాకు ఇచ్చిన అవకాశాన్ని దీన్ని ప్రజల సంక్షేమం కోసం చేయాలనే భావన వాళ్ళకి ఎప్పుడూ లేదు. అంతెందుకు భయపడుతారండి ఈ రోజు? మరి దీంట్లో మరి జడ్జిలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మా పిసిసి అధ్యక్షుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారిని మరి విచారించారు, బండి సంజయ్ ని విచారించారు, ఎంతో మంది అధికారులను విచారించారు. మరి వాళ్ళు లేని భయం అనేది వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకు అడావిడి చేస్తున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? అది ఏదో నిగ్గు తేలుస్తుంది కదా. ఆ నిగ్గు తేల్చే వరకు వీరు ఓపిక పట్టుకోవాలి. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చినటువంటి హక్కుల్ని మరి ఈ రోజు ఉగ్రవాదులతోని, మరి అదేవిధంగా నక్సలైట్స్ మీద జరపాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అని చెప్తా ఉన్నారు. మరి దానికి వీళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి మరి అనేక ఆరోపణలు, సినిమా యాక్టర్ల మీద ఆరోపణలు, జడ్జిల మీద ఆరోపణలు, రాజకీయ నాయకుల మీద ఆరోపణలు. పొద్దున్న లేస్తే వీళ్ళకి ఎంతసేపు ఆ 10 సంవత్సరాలలో వారు దీని ఒక అసెట్ లాగా వాడుకొని ప్రజలందరినీ మనం ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుల్ని. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు సినిమా వాళ్ళ పైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేదే కదా. మీ అసలు మొన్న పోలీస్ అధికారులే చెప్పారు కదా సినిమా వాళ్ళకి సంబంధించి ఫోన్లు ట్యాప్ కాలేదని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిందే మీ వాళ్ళు కదా. ఒకటండి, ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఇప్పుడు మరి చక్రధర్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణారావు, వీళ్ళు నలుగురు మరి దీంట్లో మెయిన్ గా ముద్దాయిలు అన్నట్టుగా ఉంది. మరి ప్రభాకర్ రావు గారిని వారు చెప్పినట్టుగా మరి ఆయన ఎందుకు పారిపోయాడండి? మరి ఆయన పారిపోయినప్పుడు మరి వీళ్ళు చెప్పాలి కదా,
రా ఇక్కడికి నువ్వు తేల్చు, మరి మా ఆధ్వర్యంలో నువ్వు పనిచేసినావు కాబట్టి రా ఇక్కడికి వచ్చేసేసి దాంట్లో నిగ్గు తెలుసు అని చెప్పారు. ఎందుకు డిస్ట్రాక్ట్ చేసిరు దాన్ని, ఎందుకు దాన్ని పాడు చేసిరు డాటాని ఎందుకు? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అనేది 5 సంవత్సరాల కోసం ఉంటారు. ప్రభుత్వ అధికారులు అనేది 58 సంవత్సరాలు పరిపాలిస్తారు. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కు వారికి అంత ఆతృత ఏముంది? తప్పు చేయని వాళ్ళైతే దాన్ని ఎందుకు డిస్ట్రాక్ట్ చేసిరు, ఎందుకు దాన్ని ధ్వంసం చేసిండ్రు? ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు కదా. దీని వెనుక మరి కుట్ర దాగుందనే కదా ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసిరండి. మా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది కూడా ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ ఇంటిపై దాడులు చేసిండ్రు, ఆయనను జైలు వేసిండ్రు. ఎన్ని కక్ష సాధింపు చర్యలు 2 నెలల నుంచి నడుస్తుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలల్లా వీరికి ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా జైలు వేసినామా, ఏమైనా కేసులు పెట్టినామా? ఇది వస్తున్నది బయటకు, వాళ్ళ కుంభకోణాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయండి. అది ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ కరెక్ట్ ఎలక్షన్స్ టైం కి ఇవన్నీ మళ్ళీ అదే టైం కి బయటకు వస్తుంది అన్నట్టుగా. మొన్న ఎలక్షన్ టైమింగ్ ఎందుకు వచ్చిందండి? 2 సంవత్సరాల నుంచి ఈ టైమింగ్ కే మీరు రావడము, ఈ టైమింగ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు విచారణలు ఇవన్నీ తప్పు పట్టట్లేదు, కానీ ఈ కరెక్ట్ మీరు ఏదైతే ఎక్కడ ఎలక్షన్స్ కి బిఫోరే కరెక్ట్ టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మరి? అంటే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ రావుని పిలిపించారని కూడా అనుకోవచ్చు కదండి. జితేందర్ గారు, ఇప్పుడు ప్రభాకర్ రావుని అమెరికా ఎవరు పంపించారండి? ఎలా పోయిండాడు ఇప్పటి వరకు? మరి శంకరదాస్ గౌడ్ గారు ఆయన చెప్పిండు కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిండ్రు బయటికి? ఎవరు చెప్తే వెళ్ళిండు? మరి అది ఇప్పుడు అక్కడ నుంచి దేశం నుంచి పారిపోతే ఎవరు తీసుకురావాలండి? కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పియడానికి ఇన్ని రోజులు పట్టేది. ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా ఇదే టైమింగ్ లో వస్తున్నాయి కదా విచారణలు. అదేనండి, ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్ని రోజులైంది? డిసెంబర్ నుంచి దీన్ని వేగవంతం చేసిండ్రు, అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో మాకు సంబంధించిన వారికి మా పిసిసి అధ్యక్షుని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది, వారిని కూడా పిలిచిరు కదా, అందరినీ పిలుస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కదా సార్ ఇన్వెస్టిగేషన్ కి. అదే వస్తున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అందరినీ పిలుస్తున్నారు కదా. ఇప్పుడు 614 మందిని ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఇంకెంత మంది ఉన్నారు? అది ఉన్నట్టు డిస్ట్రాక్ట్ చేయకుండా దాన్ని ధ్వంసం చేయకపోతే అంతా బయటకు వచ్చేది కదా. దాన్ని ధ్వంసం చేయాల్సిన దాంట్లో దొరుకుతుంది. వీళ్ళకేంది ఎంతసేపు అధికారులను అడ్డం పెట్టుకొని ఆ 10 సంవత్సరాలు అంతా దౌర్జన్యం చేసి భూ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, మరి అదే విధంగా అన్ని కుంభకోణాలు, కాళేశ్వరం కుంభకోణము, ఫార్ములా ఎయిరేస్ కుంభకోణము, వాళ్ళ బిడ్డనేమో లిక్కర్ కుంభకోణము, హరీష్ రావు ఏమో ఫోన్ ట్యాపింగ్, ఇట్లా పూర్తిగా ఫ్యామిలీ అంతా కుంభకోణమయమే అండి. రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి ఎంతో బలిదానం తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాబందుల కోసం తెచ్చామండి మేమంతా. కాబట్టి ఇది దౌర్జన్యం అండి, వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ప్రతి కుంభకోణాన్ని వెలుగు తీస్తాం. మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో పెట్టినాం, మీరు చేసినటువంటి కుంభకోణాలన్నీ బయటికి తీస్తాము, నిగ్గు తేలుస్తాము. మీరు కోర్టులున్నాయి కదా, కోర్టులు చెప్పుకోండి. ఇప్పుడు మేమేం కోర్టును శ్వాసించాం కదా, ఇది చేసినటువంటి కుంభకోణాలన్నీ బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ప్రజల సొమ్ము ఒక్కొక్క రూపాయి ఎంత కక్కిస్తాము, ఏ విధంగా దౌర్జన్యాలు చేసిరు ఏందనేది. ఆ రోజు బట్టి గారు ఒక దళిత నాయకుడు అయినటువంటి బట్టి గారిని ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్న ఎమ్మెల్యేలందరినీ భయం బాతుల్ని చేసి రకరకాలుగా అన్ని ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ రకంగా ఎంతమందిని మరి వశపరుచుకున్నారు. కాబట్టి వీరికి జరగాల్సిందే అండి, సాక్షి బయటికి రావాల్సిందే, ప్రతిదీ బయటికి రావాలి. వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, ఈ రోడ్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఇవన్నిటికీ బయటికి రావాల్సిందండి. ఏదైనా సరే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, ఏదైనా సరే బయటికి రావాలి, వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి. ఏం చెప్తారు? అసలు సజ్జనార్ని పెట్టడమే తప్పు, ఆయన పైన ఆల్రెడీ 7 కేసులు ఉన్నాయి. నిన్న కూడా ఆయన మాట్లాడారు కాబట్టి దానికేం చెప్తారు మరి? చూడండి, అధికారులు ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు అనేది పని. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఉపయోగించుకోలేదండి. మరి ఇదే విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు భార్య పిల్లలతో ఆయన నివాసంలో నిద్రపోతుంటే అర్ధరాత్రి మరి ఇదే అధికారులను ఉపయోగించి దౌర్జన్యంగా తలుపులు వగలగొట్టి కేసులు పెట్టలేదా? పెట్టండి కదండి. ఆయన అధికారాన్ని అప్పుడు ఆయన యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సజ్జనార్ ఆయన అధికారాన్ని ఆయన యూజ్ చేసుకుంటారని చెప్తారు. ఏదైనా సరే అండి, సిట్ అయినా సరే, ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే ఎవరు చేయాలండి? నా రాజకీయ నాయకులు చేయరు కదా. ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేస్తారు, వాళ్ళు కోర్టుకు పోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకంతా భయం ఎందుకుంది? తుస్సుబుస్ కేసు, లొట్టపీస్ కేసులు కదా, భయం ఏముందండి వారికి?
మరి వాళ్ళు మాట అన్నట్టున్నాడు నిన్న కేటీఆర్ అన్నాడు కదా, భయం అయితే అసలు నేను ఎందుకు వస్తాను విచారణకి, అందరం వస్తున్నాము, మొన్న హరీష్ రావు వచ్చాడు, సిరిసిల్లలో ఉండే, సాయంత్రం కల్లా మళ్ళీ నైట్ రాకపోతే పట్టుకొని వస్తారండి, రాకపోతే చట్టబద్ధంగా పట్టుకొని వస్తారు, వారెంట్ ఇష్యూ చేసి వ్యాన్లు తీసుకుపోయి లోపలేసి తీసుకొని వస్తారు. అంతే. చట్టం ఉంది కదండి. ఆయన ఏమీ చట్టానికి అతీతుడు కాదు. ఒక నిమిషం అన్న. చట్ట ప్రకారంగా ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారంగా చట్టానికి పోలీసు వ్యవస్థకు మనకు ఉన్నటువంటి కోర్టు వ్యవస్థలకు రాజ్యాంగ పరంగా హక్కులు చట్టాలు ఉన్నాయి కదండి. ఎవరు తప్పు చేసినా తీసుకొస్తారు, ఎవరైనా సరే తీసుకురావాల్సింది చేయాల్సిందే కదండి. ఇప్పుడు మీరు తప్పే చేయనప్పుడు మీకున్నటువంటి మరి మీ తెలంగాణ భవన్ లో జనాలను ఎందుకు పిలిపిస్తున్నారు, అంత అడావిడి ఎందుకు చేస్తున్నారు, గొడవలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు సింపుల్ గా రావాలి, అటెండ్ కావాలి కదా. ఈ మీడియాలో అడావిడి ఎందుకు చేస్తున్నారు? తప్పు చేయనప్పుడు ఇవంతా అడావిళ్ళు ఎందుకండి? మీకు చేయాల్సిన అవసరాలు ఏమున్నాయి? మీరు నార్మల్ గా రావచ్చు కదా, జనాల్ని పిలిపించి హంగామా చేసి. అరే మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా అండి? అదే బండి సంజయ్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చిండ్రా? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినప్పుడు ఎవరైనా వచ్చిండ్రా? ఎందుకంత ఆర్భాటం చేస్తున్నారు? అంటే దీంట్లో మీరు తప్పు చేస్తున్నారు అన్నట్టుగా. చిన్న దానికి మీరు అందులో మిమ్మల్ని మరి చెప్పాలి చక్రధర్ గారు, 161 దేనికి వర్తిస్తుందండి? మరి ఎవిడెన్స్ కోసం వర్తిస్తుందా, దేనికోసం వర్తిస్తుంది? అది కూడా చట్టాలు కూడా తెలియ. ఆయన ఒక మంత్రిగా పనిచేసినప్పుడు వ్యక్తి, వీళ్ళకి ఎంతసేపు ఏదో ప్రొపగండా చేయాలి, అది కాదు ప్రజల దగ్గర మనము చేసినటువంటి తప్పుని దాచుకోవాలి, వీళ్ళు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారు అని చెప్పాలి. ఆ ప్రజల్ని మభ్యపెట్టడం కోసము మా మీద ఏదో దాడి చేస్తారు. అందరూ అటెండ్ అయ్యింది కదా, ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముంది? వీరికి చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్ అండి, నేను మళ్ళీ వస్తాను జితేందర్ గారు.